కాకినాడ రూరల్ సర్పవరం గ్రామం మాదే చంద్రరావు లక్ష్మి అనే వృద్ధ దంపతులు 1975 నుండి తమ కుటుంబంతో నివసిస్తున్న స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, వారంతా జనసేన తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుంటూ వచ్చి బెదిరిస్తున్నారని, తాజాగా తమ బాత్రూం కూల్చివేసిన ఘటనపై డిసెంబర్ 30, 2024 ఒకసారి, జనవరి 21, 2025 మరోసారి జిల్లా కలెక్టర్కు ప్రజా ఫిర్యాదులలో ఆర్జీ పెట్టుకున్నా దానిపై ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడం తమకి ఆందోళన కలిగిస్తుందని, ఇంట్లో ఉన్న నలుగురు మహిళలు బాత్రూం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమ బాత్రూం కూల్చివేసిన పుల్లా గోవిందపై చర్యలు తీసుకోవాలని, బాత్రూం కట్టుకొనుటకు సహకారం కల్పించి వారి నుండి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఈ విషయంలో తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదివారం మాదే చంద్రరావు కుటుంబం మీడియా ద్వారా కోరుకున్నారని తెలిపారు. మాది సర్పవరం బాబు. మా ఆయన పేరు మాదే చంద్రరావు అండి. నా పేరు మాదే లక్ష్మి అండి. నేను ఎప్పుడో 77 వేసుకున్నాను బాబు. ఎక్కడో డొంకలో చేసుకుని ఇక్కడ అయితే ఇన్నాళ్ళు బట్టి ఎవరు కూడా ఏమనలేదు బాబు. ఇప్పుడు ఖాళీ చేయడానికి మమ్మల్ని దౌర్జన్యంగా లెగ్గొట్టేయడానికి బాత్రూమ్ పడగొట్టేశారు బాబు. అర్ధరాత్రి మీద 2 సార్లు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారండి బాబు. ఎవరు పట్టించుకోలేదండి. మరి కలెక్టర్ ఆఫీస్ కూడా ఇచ్చారండి బాబు. ఆరు కూడా ఏం పట్టించుకోలేదండి బాబు. మరి అయితే మా బాత్రూమ్ మాకు దారి లేదండి. ఆడవాళ్ళం ఎక్కడ పోవాలన్నది ముసలాయన కళ్ళు కాపాడతలేదండి. ఆయన తిండే మానేశారండి. ఇంకా ఎప్పుడు ఎలా ఉంటామో కూడా తెలియదండి. మనం చంపేస్తారు అని మాడిపోతున్నాడండి. మేమందరం భయంగా ఉన్నామండి బాబు. పవన్ కళ్యాణ్ గారు, మరి మీరు మా పట్ల న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నానండి బాబయ్య. మా స్థలం మాకు ఇచ్చి మాకు న్యాయం చేయండి బాబు. మేము ఇల్లు పట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా. అది చంద్రరావు మేము ఒక 77 వేసుకున్నాం. 77 15 సంవత్సరాలు. మా అబ్బాయి అప్పుడు 11 నెలలు పిల్లడండి. పిల్లలందరూ ఇక్కడే పుట్టారండి. 4 సంవత్సరాలు దాటి పిల్లలు కూడా పెళ్ళికి వచ్చారండి. ఇప్పుడు ఈ స్థలం అంతా నాది అనేసి రాత్రి మీద బాత్రూమ్ పడగొట్టారండి. 300 జనం తీసుకొచ్చారండి. 2 సార్లు తిరిగామండి. 2 సార్లు తిరిగినా కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఏమీ రాలేదండి. మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదండి. మరి మీరే చేస్తారనేసి ఇది మేము ఇంకా ఎవరి ద్వారాగా మేము ఏమి చేసుకోలేకపోతున్నామండి. మరి పెద్దలుగా మీరు కాబట్టి మాకు ఆ సీఎం గారు మరి పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకుని పడగొట్టారండి. ఇది అసలు పడగొట్టడం కూడా మరి మీరే మాకు న్యాయం చేయండి. మరి మీరు ఇంకా మాకు ఎవరో లేరండి. మేము ఎక్కడికి తిరగలేము. ఇంకా తిరిగి ఇది కూడా మాకు లేదండి. చెప్పుకుని ఆడుకునే వస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా. ఇద్దరు తిరుగుతున్నారండి దీని మీద. ఇద్దరు కూడా మీదే తిరుగుతున్నారు. మరి మాకు మీరు తప్ప మాకు ఇంకా అధికారం మీదే ఉంది కాబట్టి మీరు తప్ప మాకు ఇంకేమీ లేదు. మాకు న్యాయం జరగాలి. అదే కావాలండి మాకు మేము ఉండడానికి మాకు ఏం లేదు. వండి బాత్రూమ్ కూడా పడగొట్టి పాడేశారు. మేమేమో బయటకు వెళ్ళడానికి మాకు దారి లేదు. అది కాబట్టి మీరే మాకు న్యాయం చేయండి. ఇక్కడ 77 వేసుకున్నదానికి కుప్పలో డొంకలోనండి ఇవన్నీ తెలిసి ఎన్నో రకాలుగా పాటిస్తున్నారండి. వేసుకున్నా కానీ బాగా కట్టుకోవడానికి మేము కట్టుకోవాలి కాబట్టి ఏదో 30 సంవత్సరాల కిందకి ఏదో ఇది బాగా కొట్టుకున్నామండి. ఇలాగా తర్వాత 50 సంవత్సరాలు ఎవరు మమ్మల్ని ఏమో అన్నట్టు. ఇప్పుడైతే ఒక గుర్తు జాన్ అక్కడండి పుల్ల గోవింద్ గారు అక్కడ ఇదంతా నాదే అని ఇవన్నీ గోడ కదా పడుకుతున్నా చూపించారండి. బాత్రూమ్ పడుకుతుంటారు. మా ముసలానికి అయితే కళ్ళు కనిపించలేదు. మళ్ళీ పోతున్నాడు. వినపడదండి. బయట తీసుకెళ్ళాలంటే ఎక్కడికి రాడండి. అలాగే ఒకటి